శనార్థులు పబ్లిక్ అందరు డిజిటల్ చేసేందుకు తయారున్నారు కదా. నాకంటే ముందు వచ్చిండు పబ్లిక్. చలో టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే ఇప్పుడు రైతులైతే ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం మస్తుగా ఎదురు చూస్తున్నారులా. డబ్బులు ఎప్పుడు పడతాయని అకౌంట్స్ని చెక్ చేసుకుంటూనే ఉన్నారులా పాపం రైతన్నలు. కానీ కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి ఇంకా ఆ పిఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లోనే పడలేదంట. ఎప్పుడు పడతాయో అని ఎదురు చూస్తూనే ఉన్నారులా రైతన్నలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలనైతే అన్ని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి ఉల్లా. అదేనులా రైతు బంధు పైసలు పడ్డాయి, కొంతమందికి పడలేదు. రైతు బంధు డబ్బులు పడాలంటే ఈకేవైసీ చేయించుకోవాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఓ గిట్లా చాలా వార్తలు మస్తు చూసినాం కదుల్లా. కానీ ఇప్పుడు ఈకేవైసీ చేయించుకున్న రైతులకే పిఎం కిసాన్ డబ్బులు 2000 జమ కానున్నాయట. ఎంత మంచి శుభవార్త కదా. దీనికోసం అయితే ఒక పని చేయాలుల్లా మీరు. ఏంటంటే pmkisan.gov.in సైట్లో చాలా సులభంగా ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చంట. ఇంకేంది పబ్లిక్ చేసుకోండి జల్దీనా. ఆ సైటు ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు అంట తెలుసు కదా, మనం అన్నం తినే కుడి చేయి ఉంటుంది కదా, గదన్నట్టు కుడివైపు ఈకేవైసీపై క్లిక్ చేయాలంట. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ చేసిన మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుందంట. ఇంకేందుల్లా అందరు సెల్లుల దగ్గర పెట్టుకుని మంచిగా చేసుకోండి. దాన్ని సబ్మిట్ చేస్తే చాలుల్లా ఈ ఈకేవైసీ పూర్తయినట్లే. ఇంకేందిగా ప్రతి ఒక్క రైతన్నలు ఈకేవైసీ చేపించుకోండి. ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు పడతాయి కదా, పడ్డ కూడా రైతన్నలు ఎంతో కొంత వాళ్ళకు కూడా ఆసర అవుతాయి కదుల్లా.